ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడును. హల్లెలూయా. యాయిరు కుమార్తె మరణించినప్పుడు క్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని చెప్పి క్రీస్తు ప్రభువారు ఆమెను స్వస్థపరిచారు. మీ జీవితంలో కూడా అనారోగ్యం వల్ల, నష్టాల వల్ల, ఫెయిల్యూర్స్ వల్ల, రిజెక్షన్స్ వల్ల, అప్పుల బాధల వల్ల మీ జీవితం ముగించబడుతుంది అనుకుంటున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, భయపడొద్దు, దేవుని మీద నమ్మకం ఉంచండి. దేవుడు మీకు స్వస్థతను అనుగ్రహిస్తారు, సమాధానం అనుగ్రహిస్తారు, ఆశీర్వాదం అనుగ్రహిస్తారు, అభివృద్ధిని అనుగ్రహిస్తారు. దేవుని మీద విశ్వాసం ఉంచుకున్న వారు ఎవ్వరూ కూడా సిగ్గునందరని. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తారు, మీ కోరికని సఫలం చేస్తారు. ఏ కార్యం నెరవేర్చబడాలని మీరు దేవుని దగ్గర వెతుకుతున్నారో దేవుడు ఆ కార్యం సఫలం చేస్తారు. దేవుని మీద మీరు ఉంచుకున్న విశ్వాసం బట్టి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. భయపడకండి, దేవుని మీద నమ్మకం ఉంచండి. ఆయన శక్తి మీద, ఆయన బలం మీద నమ్మకం ఉంచండి. ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు, ఎవరూ పగలగొట్టలేని ఇరుకో గోడల్ని కూల్చేసిన దేవుడు, సముద్రాన్ని గద్దించిన దేవుడు. ఆ దేవుని అధికారం మీద మనం నమ్మకం ఉంచుకున్నప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తామని. అవిశ్వాసం కానీ, అల్ప విశ్వాసం కానీ మన జీవితంలో మేలు చేయదు. గొప్ప విశ్వాసం దేవుని మీద మనం ఉంచుకున్నప్పుడు దేవుని నుంచి గొప్ప కార్యాలు పొందుకుంటాం. కాబట్టి ఏ విషయంలో భయపడొద్దు, దేవుని మీద నమ్మకం ఉంచండి. దేవుడు మీ కార్యం సఫలపరుస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా, మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని, సహకారాన్ని అందించండి ప్రభువా. మీరే గొప్ప కృపను అనుగ్రహించండి ప్రభువా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. భయం గుండా, ఆందోళన గుండా వెళ్తున్న వారికి ప్రభువా సమాధానం దయచేయండి. గొడవలు గుండా వెళ్తున్న వారికి సమాధానం దయచేయండి ప్రభువా. రిజెక్షన్ గుండా వెళ్తున్న వారిని, త్రోసివేయబడిన వారిని, తునీకరించబడిన వారిని హెచ్చించండి, ఆశీర్వదించండి. అప్పుల బాధల నుంచి బయటికి తీసుకురండి. అన్ని విషయాల్లో నూతన కార్యాలు వారి పట్ల చేయండి. గొప్ప జీవితాన్ని వారికి దయచేయమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.